దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు, దేవుని యొక్క వాక్యం వినుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిజంగా దేవుడు ఎంత మంచివాడు. ఆయన లాంటి మంచివాడు ఈ భూమి మీద ఎవ్వరును లేరు. కాబట్టి ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచినాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతుంది. దయచేసి ఒక నిమిషం తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కోసము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసము ఈ ఉదయం దేవుని వాక్కు కోసము దేవుని సన్నిధిలో అడుగుదామయ్యా. ఈ దినానికి కావలసిన అనుదిన ఆహారం, ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించలేదు. ఈ దినం నీ కోసం జీవించుటకు, నీ కోసం బ్రతుకుటకు, నీ కోసం పని చేయుటకు నాయన, నీ కోసం ప్రయాసపడుటకు నాయన, నీ కోసం ఆత్మను రక్షించుకోసం కొరకు నాయన నాతో మాట్లాడని ప్రార్థించాను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడువు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నాయన. నిన్ను నమ్మిన వారిని విడువక ఎడబాయికి నిత్యము తల్లి వలె, తండ్రి వలె, ఒక నాయకుని వలె, స్నేహితుడి వలె మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు ఇదిగో దేవా మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఉదయ కాలస్తులు మరొక్కసారి నైనా మరొక దినమును మా జీవితంలో మీరు అనుగ్రహించినైనా ఈ దినము నాయన నీ కోసం బ్రతుకుటకు, జీవించుటకు, పని చేయుటకునైనా మీరు ఇచ్చిన గొప్ప తరుణానికై స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరుచున్నాం. ఈ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాతో సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మమ్మల్ని సరిదిద్దండి, మమ్మల్ని సరిచేయండి ఆయన, మమ్మల్ని ఆయన నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో వినగల చెవులను, గ్రహించగల మనసునైనా మా అందరికి దయచేసినైనా సకల మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె సంతోషం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 4 వచనం వరకు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండెను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమునైనను, ఏడుపునైనను, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఓకే, థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. చదవట వాక్య భాగంలో నుండి మనం చూసినట్లయితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పట్టణము అను ఆ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. పోయిన వారంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎవరికైనా గుర్తుంటే జస్ట్ 2-3 మాటలు చెప్పండి. సృష్టి గురించి, మొదటి ఆకాశం లేదా మొదటి సృష్టి ఎవరికైనా గుర్తున్నాయా? ఎస్ పాస్టర్ గారు. చెప్తున్నానా? ఎవరైనా చెప్పగలరు? గత వారంలో
ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అది కాదు. లాస్ట్ టైమ్ క్లాస్‌లో సృష్టిల గురించి తెలియజేశారు పాస్టర్ గారు. మొదటి సృష్టి, రెండవ సృష్టి కోసం. సో, సృజించడం అంటే ఏంటి? సృష్టించడం అంటే ఏంటి? సో, దేవుడు ఎన్ని సార్లు సృష్టించాడు? ఆహ్, రివల్యూషన్ అంటే ప్రకటన గ్రంథంలో తెలియజేసిన రీతిగా అది ఎన్నవ సృష్టి అనేసి, ఈ యొక్క సృష్టిని కాపాడేవాడు గాడే. సో, రక్షించేవాడు గూడా గాడే. అంటే సాటర్న్ ఎన్ని ప్లాన్స్ వేసినా అంటే దేవుడు సృష్టించాడు. అది ఒక స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు వాటి నుండి విడుదల చేశాడన్నట్టు ఈ విధంగా తెలియజేశారు పాస్టర్ గారు. సెకండ్ సృష్టి గురించి గూడా కంప్లీట్‌గా తెలియజేశారు. ఆహ్, థర్డ్ సృష్టి గురించి నెక్స్ట్ క్లాస్‌లో తెలియజేస్తానన్నట్టు తెలియజేశారు పాస్టర్ గారు. ఓకే. చాలా అగ్ని మంచిగా. కోసం గూడా తెలియజేశారు పాస్టర్ గారు అందులో. అంటే గత క్లాస్ విషయాలు మనకు జ్ఞాపకం ఉంటే, ఈ క్లాస్ అంటే ఈ యొక్క హ్మ్, అంశం మనకు అర్థమవుతుందన్నమాట. లింక్. మరొక్కసారి ప్రైజ్ నేను లార్డ్ పాస్టర్ గారు. చెప్తున్నా. ప్రజలండి. సృష్టి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. అందులో ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించునని మనం నేర్చుకున్నాం పాస్టర్ గారు. సో, సృజించడం అంటే ఏ పదార్థం ఉపయోగించుకోకుండా మరి శూన్యం నుండి దేవుడు ఏ రీతిగా సృజించాడో మనం నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. మరి సృజించడానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. సో, మొదటి సృష్టి అంతా కూడా మంచిగా ఉండింది. అయితే కానీ అపవాది ద్వారా పాపం అక్కడ సంభవించినట్లుగా మనం నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. అదేవిధంగా దేవుడు మనిషిని కూడా తన స్వరూపంలో చేసినప్పుడు అయితే సాతాను మనిషిని నాశనం చేశాడని నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నది కాబట్టి పరిశుద్ధాత్మ ఎంతగా దుఃఖపడుతూ ఉన్నాడో ఆ సమయంలో మరి నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. అయితే దేవుని సన్నిధిలో దేవుడు తిరిగి కూడా ఆ యొక్క సృష్టిని అదే రీతిగా మానవుని బాగు చేయడానికి దేవుడు తన యొక్క తిరిగి చేయడం జరిగింది. అయితే మనం నివసిస్తున్నటువంటి సృష్టి రెండవదని నేర్చుకుంటూ వచ్చాం పాస్టర్ గారు. సో, ఈరోజు ఆ రెండవ సృష్టి చాలా మంచి విషయాలు చెప్పారు. మూడవ సృష్టి గురించి మనం నేర్చుకుంటున్నాం పాస్టర్ గారు. ఓకే. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సృష్టి గురించి మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఎవరికైనా చెప్పటానికైనా గానీ, ఎవరికైనా వివరించటానికైనా గానీ చాలా బావుంటుంది. మొదటి సృష్టి దేవుడు మొదటిగా సృష్టిని సృజించాడు. అది చాలా అందంగా, పర్ఫెక్ట్‌గా ఉన్నది. ఆ మొదటి సృష్టి నాశనము కావటానికి కారకుడు ఎవరంటే అపవాది అయిన సాతాను. మొదటి సృష్టి. అవును కదా? సాతాను ఏం చేశాడంటే ఆ మొదటి సృష్టి మొత్తం కూడా పాడు చేశాడు. ఎలా చేశాడు? నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా మార్చేసేసాడు సాతాను. ఆ మొదట పాడైపోయినటువంటి ఆ సృష్టిని దేవుడు మరలా ఏం చేశాడంటే రిపేర్ చేసేసాడు. ఒక ఆకారం చీకటిగా నిరాకారముగా ఉన్న భూమిని ఆకారముగాను, చీకటిగా ఉన్న భూమిని వెలుగుతో నింపాడు. శూన్యముగా ఉన్నటువంటి భూమిని చెట్లు, ఓకే, ఈ భూమి అటువంటి అనేకమైన వాటిని పెట్టేసి రిపేర్ చేసి మంచిగా చక్కగా చేసి దానిలో మనిషిని పెట్టాడు, ఆదామును. అవును. అయితే మళ్ళా రెండవ సృష్టి కూడా పాడైంది. రెండవసారి రిపేర్ చేయబడినటువంటి లేక రెండవ సృష్టిని ఎవరు? ఆదాం. అందుకంటాడు కదా, నీ నిమిత్తము భూమి, నీ నిమిత్తం నేల శపించబడింది. మొదటి సృష్టి పాడు కావటానికి, నాశనము కావటానికి కారకుడు సాతాను. అది గుర్తుపెట్టుకో. రెండవ సృష్టి పాడు కావటానికి, నాశనం కావటానికి, శపించబడటానికి గల కారణం ఆదాము. ఇక ఈసారి అది ఇప్పుడు మరలా ఈ భూమి
ఏమైపోయిందంటే మనుషుల పాపముల చేత ప్రస్తుతానికి భూలోకం కూడా చెడిపోయింది. ఈసారి ఎందుకు ఈ భూమి అంతా చెడిపోయిందంటే కారణం మనుషులందరూ చేసినటువంటి పాపమును బట్టి. ఇప్పుడు భూమి మీద జరిగే కార్యాలన్నీ కూడా మనుషుల ద్వారానే జరుగుతుంది. అంటే మొదటి సృష్టి పాడుకోవటానికి ఒకే ఒక సాతాను కాదు. దానిని మరలా బాగు చేయటానికి దేవుడు ఏం చేశాడు? మంచి ప్రయాసపడి దాన్ని మంచిగా సిద్ధపరిచి ఆదాము నవ్వును అందులో ఉంచారు. దానిని కూడా ఏం చేశాడంటే ఆదాము పాడు చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ భూమి ఎలా అయిపోయింది? మరలా పాడైపోయింది. భూమి మీద బలాత్కారం ఎక్కువైపోయింది. భూమి మీద అన్యాయం ఎక్కువైపోయింది. భూమి మీద ఎక్కడ చూసినా కానీ అంతా కూడా మరి మనకు మంచి కానీ ఏది కనపడదు, మొత్తం కూడా చెడే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ భూమి పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు కూడా అంత గందరగోళంగా ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పాడుకోవడానికి గల కారణం ఎవరైతే మనుషులందరూ. ఇందులో మనుషులందరి పాత్ర. కానీ మొదటిది రెండో దాంట్లో ఏమైపోయిందంటే ఆదాము కేవలం సాతాను. ప్రస్తుతానికి భూమి పాడు కావడానికి మనుషులందరూ కావట్లేదు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడును గురించి మహిమను ఇప్పుడు మనుషులందరూ పాపం. ఇప్పుడున్న ఈ సృష్టి పాడు కావటానికి గల కారణం మనమందరం పాపం చేశాం. అందువలన అందుకు అక్కడ అంటాడు నీ నిమిత్తం అంట. చదవండి ఆది కాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. నీ నిమిత్తము. ఒకవేళ దేవుడు చెప్పాలనుకుంటే మొదటి సృష్టి నాశనం కావటానికి గల కారణం సాతాను నువ్వే. నీ నిమిత్తం మొదటి సృష్టి శపించబడింది. ఒకవేళ రెండవసారి దేవుడు చెప్పాలనుకో ఆదామా, రెండవసారి ఈ సృష్టి నాశనం కావటానికి శపించబడిన కారణం ఆదాము నీవు చేసిన పాపం. ఒకవేళ ఇప్పుడు చెప్పాలనుకో మీ నిమిత్తమే ఈ భూలోకము లేదా సృష్టి నాశనం. కాబట్టి మొదటి సృష్టి పాడవటానికి పతనం కావటానికి గల కారణం కారకుడు సాతాను. రెండవ సృష్టి నాశనం కావటానికి పాడవటానికి గల కారణం ఎవరు? ఆదాము. నీ నిమిత్తము నేల భూమి శపించబడి ఉన్నది. ఇప్పుడు ఒకవేళ దేవుడు చెప్పాలనుకో ఇప్పుడు మళ్ళా ఎలా చెడిపోయింది? దేవుడు అంటున్నాడు మీ నిమిత్తము. అంటే మనమందరం మీ నిమిత్తం. అది సాతాను, రెండవది ఆదాము, మూడవది మనుషులు. అయితే మొదట సృష్టిని సాతాను పాడు చేస్తే దేవుడు దాన్ని ఏం చేశాడు? రిపేర్ చేసి ఏం చేశాడు? ఒకటో వచ్చారు, ఒకటో రెండో వచ్చాను, 2, 3. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దానిని ఏం చేశాడు? దేవుడు బాగు చేసి ఆదాముకి ఇచ్చేశాడు. మాట రెండు 15 చదువున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును
దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. దానిలో ఉంచి రెండవ సృష్టిలో మొత్తం రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఆదాము నా తోటలో ఉంచేశాడు. ఆ తర్వాత అది కూడా పాడి అక్కడ నుంచి లాస్ట్ ఏమైంది 17వ వచనంలో నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది. దేవుడు పెట్టాడు రెండో సృష్టిలో, కానీ ఏం చేసే మరలా దేవుడు ఆదాము పాపము చేయటాన్ని బట్టి రెండవ సృష్టి కూడా నేల శపించబడి నేల శపించబడి ఇప్పుడు ప్రస్తుతానికి మన ద్వారా ఏమైపోతుంది భూమి అంతా కూడా మరలా పాడు. అందుకని దేవుడు ఈ కార్యం చేస్తున్నట్టే ఓకే ఇంకో మాట చెప్పాలంటే మొదటి సృష్టిని దేవుడు అంటే పాడైపోయినటువంటి మొదటి సృష్టిని దేవుడు బాగు చేయటానికి మాట ద్వారా దేవుడు పాడైపోయిన సృష్టిని బాగు చేశాడు. చాలా జాగ్రత్తగానండి. ఎలా చేశాడు? దేవుడు మాట పలికాడంతే. ఏం పలికాడు? 3వ వచనం చదువుతాను, 1:3. ఆదికాండం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే మొదటి సృష్టి ఎలా అయిపోయింది? నిరాకారముగాను శూన్యముగాను చీకటిగా గాథ జలములపై కమ్యూనియన్. అంటే మొదటి పాడైపోయినటువంటి ఆ మొదటి సృష్టిని దేవుడు మరలా ఎలా రిపేర్ చేశాడంటే మాట చేత దేవుడు ఏం చేసేసాడంటే మొత్తాన్ని కూడా నీట్గా చేసి పెట్టేసి ఓడు చేత దేవుని వాక్యం చేత. రెండవ సృష్టి మనం చూసినట్లయితే దేవుడు ఎలా చేశాడంటే దేవుడి లోకానికి పంపించి ఇది ఆదాము ద్వారా పాడైపోయినటువంటి ఈ సృష్టిని ఈ మనుషులను ఏం చేశాడంటే యేసు క్రీస్తుని లోకానికి పంపించి తన పరిశుద్ధమైన మూల్యమైన రక్తమును చిందించి ఏం చేశాడు? మరలా శుద్ధి చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈసారి దేవుడు మరలా ఏం చేయబోతున్నాడంటే ఈసారి ఈ సృష్టిని శుద్ధి చేయుటకు దేవుడు అగ్నిని వాడబోతున్నాడు. దేనిని? అగ్ని. చదవండి రోమీయులకు రాసిన పత్రిక 8:22. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనము. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏక గ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఈసారి దేవుడు ఎలా చేయబోతున్నాడు? అగ్ని ద్వారా దేవుడు శుద్ధి చేయబోతున్నాడు. దీని ద్వారా అగ్ని ద్వారా దేవుడు ఈ భూమిని బంగారు తయారు చేయవాడు ఎలా బంగారమును కాల్చి మరలా దానిలో నుండి కాల్చబడినటువంటి ఆ బంగారును మరలా ఒక నూతనమైన వస్తువు ఎలా తయారు చేయబోతున్నాడు. ఈసారి దేవుడు ఈ భూమిని
లేకపోతే ఈ రెండవ సృష్టిని ఎలా చేయబోతున్నాడంటే ఈ భూమిని అగ్నితో బాగా కాల్చి కరగబెట్టి మరల నూతన సృష్టిని, నూతన ఆకాశమును చేయబోతున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము చూద్దామా? 2 పేతురు 3వ అధ్యాయము 8 నుంచి చూద్దాం. ప్రియులారా, 7 నుంచి అయితే ఇప్పుడునున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. చదవండి. 8, 9, 10. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇక్కడ ఒక మాట చూస్తారని ఒక మాట ఉంది 12వ వచనంలో, ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టి పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టి కరిగిపోవు. ఆకాశము లయమైపోతాయి, పంచభూతములు ఏమైపోతాయి? కరిగిపోవటం. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనము. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమ్యాకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయెను, వాటి ఒక్కటి నిలువు చోట కనబడకపోయెను. ఎందుకు లేదు ఇంకా ఈ సృష్టి, ఆకాశమును భూమి ఏమిటంటే కరిగించటకు అగ్నిలో కాల్చబడ్డాయి. కాబట్టి అక్కడ చూస్తే భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిన వాటి నిలువ చోటు కనబడకపోయెను. కారణం ఏమిటంటే దేవుడు ఈసారి ఈ సృష్టిని అగ్నితో కాల్చివేయబోతున్నాడు. చెప్పే కదా, మురికి పోవాలంటే నీళ్లు కావాలి. మనుషులు మనకంటినటువంటి మట్టి లేకపోతే వస్తువులను, శరీరమును, వస్తువులను, బట్టలను శుద్ధి చేయటకు దేవుడు ఏం చేసే మనకు నీళ్ళని ఇచ్చేశాడు. నీటి ద్వారా మన శరీరానికి ఉన్న మురికిని పోగొట్టుకోవచ్చు, వస్తువులకున్న మురికిని పోగొట్టవచ్చు, వస్త్రాలకున్న మురికి పోగొట్టవచ్చు. అదే మానవుని యొక్క, మనిషి యొక్క పాపం పోవాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం. అందుకని యేసుక్రీస్తు ఏం చేసే మనందరి కోసం తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తమును చిందించి మన పాపం అనే మురికిని ఏం చేశాడు? తీసివేసేసాడు, కడిగేశాడు. అందుకని యేసు రక్తం మనిషి పాపాన్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. అయితే ఇప్పుడు భూమిని శుద్ధి చేయటానికి దేవుడు నీళ్లను వాడటం లేదు, రక్తాన్ని వాడటం లేదు, దీన్ని అగ్నిని వాడుతుంది. భూమిని శుద్ధి చేయటకు దేవుడు అగ్నిని ఇక్కడ ఉపయోగించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ భూమిని మొత్తం ఆయన కాల్చబోతున్నాడు. ఒక బంగారమును కొలిమిలేసి ఎలా కాలుస్తారో, బంగారమును కొలిమిలేసేటప్పుడు చిన్న వస్తువుగా ఉంటుంది.
కాలిపోయిన తర్వాత అది ద్రవముగా మారిపోతుంది. ఆకారం అనేది ఉండదు ఇంకా. అట్లా ఈ భూమిని కూడా దేవుడు కరిగించబోతున్నాడు. అందుకే అక్కడ ఉంది కరిగించునని. కరిగించిన తర్వాత ఏం చేస్తాడు దేవుడు? మరలా నూతన ఆకాశం అందుకు అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను. ఇక సముద్రం అనేది ఇక లేదు. ఇక సముద్రం మనిషికి ఇక అవసరము లేదు. ఇప్పటి వరకు మనం నివసించే ఈ భూమి 3 వంతులు నీళ్లు ఉంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది, నేల ఉంది. ఈసారి 3వ సృష్టిలో ఇక నీళ్లు అవసరము లేదు. నీళ్లు అవసరము లేనే లేదు. ఇక సముద్రాలు ఉండవు, చెరువులు ఉండవు, కాలువలు ఉండవు. ఎందుకంటే అవి ఇక అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును. 3వ సృష్టికున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే 3వ సృష్టి మొదటి సృష్టి కంటే 2వ సృష్టి కంటే కూడా ఉన్నతమైనది, అందమైనది, సుందరమైనది, ప్రత్యేకమైనది. మొదటి సృష్టిలో ఉన్నవి 2వ సృష్టిలో ఉన్నవి 3వ సృష్టిలో ఉండవు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. తర్వాత చూసినట్లయితే 2వ వచనం, మరియు ఈయన నూతనమైన యెరూషలేమును పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పరలోకము వేరు, పరలోకపు పట్టణము వేరు. పరలోకము వేరు, పరలోకపు పట్టణము వేరు. మనకు అర్థం కావటానికి పరలోకం అనేది 3వ సృష్టి, నూతన భూమి నూతన ఆకాశం అనేది. అయితే పరలోక పట్టణం దిగి వస్తుందంట. దిగి ఎక్కడికి వస్తుంది? అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. అంటే నూతన భూమి మీదికి, నూతన ఆకాశం మీదికి ఏం దిగి వస్తుంది? పరలోక పట్టణము దిగి వస్తున్నది. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. పరలోకము వేరు, పరలోక పట్టణము వేరు. పరలోకము వేరు, పరలోక పట్టణం వేరు. 3వ ఆకాశం లేదా కొత్త భూమి కొత్త ఆకాశము పరలోకం అయితే, పరలోక పట్టణం ఏం పైనుంచి దిగి వస్తుందంట. పరలోక పట్టణం గమనించాలి ఇక్కడ చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఈ నూతన ఆకాశం నూతన భూమి మీదకి పరలోకం అనే పట్టణం దిగి వస్తుందంట. పరలోకం అనే పట్టణము దిగి వస్తుంది. 3వ వచనం, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుని నివాసము మనుషులతో కూడా. ఇప్పటి వరకు దేవుడు ఒక చోట జీవిస్తే మనుషులు మరొక చోట, అంటే ఇద్దరికి కూడా మధ్య గ్యాప్. మనుషులు నివసించే ప్రదేశం వేరు, దేవుడు నివసించేటువంటి ప్రదేశం వేరు, వేరువేరుగా ఉన్నారు. అయితే దేవుడు కలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈసారి అలా కాదు. ఎలా ఉంటదంట? అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పటి వరకు వేరుగా జీవించినటువంటి మానవుడు, అయితే వేరుగా జీవించిన దేవుడు ఈసారి నూతన సృష్టిలో ఇద్దరము కలిసి అనగా
మనమును దేవుడు కలిసి కాపురము చేయబోతున్నాం, లేదా కలిసి జీవించబోతున్నాం. ఈ నూతన సృష్టి, నూతన ఆకాశానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే దేవుడు మానవుడు కలిసి నివసించం. ఆదాము సమయంలో దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఆదాము భూమి మీద ఏదేనులో, కానీ వస్తూ పోతుండేవాడుగా కలిసి జీవించలే. కానీ ఈసారి దేవుడు చేయబోతున్న ఈ నూతన సృష్టిలో, నూతన ఆకాశంలో ఉన్న ప్రత్యేకత అంటే ఇక దేవుడు వేరు కాదు, మనిషి వేరు కాదు. ఇద్దరు ఒకే చోట, ఒకే ప్రదేశములో, ఒకే స్థలములో ఏం చెప్తారు? కలిసి నివసించబోతున్నారు. ఈసారి మూడవ సృష్టికున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక మనిషి వేరు కాదు, దేవుడు వేరు కాదు, ఇద్దరు ఒకే చోట. అసలు ఆలోచించక అసలుకి మనము దేవునితో కూడా కలిసి ఒకే చోట ఇక ఉండబోతుంది. ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. అసలు దేవుడు మనిషి కలిసి ఒకే చోట జీవిస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు దేవుడు జీవించేది వేరు, మనుషుడు జీవించేది వేరు. ఎలా ఉంటుందో మనందరూ తెలుసు. అంత గందరగోళంగా ఉంది కదా, గందరగోళం గజిబిజిగా ఉంది. అయితే ఈసారి మూడవ సృష్టిలో వేరు వేరు కాదు, ఇద్దరు కలిసి, అనగా మనుషులు దేవుడు కలిసి మాట. అది మళ్ళా నేను నొక్కి చెప్తున్నాను, అండర్లైన్ చేసుకోండి. ఈసారి అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. ఒక మూడో సృష్టిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దేవుడు మానవుడు కలిసి జీవించు. ఒక్కసారి ఊహించండి, దేవుడు మనిషి కలిసి ఒకే చోట జీవిస్తే, ఒకే చోట నివసిస్తే అసలు ఎలా ఉంటుంది? అసలు ఒక్కసారి ఊహించండి. అసలు దేవుడు మనిషి, ఉదాహరణకి భార్య భర్తలు వేరు వేరుగా జీవిస్తే ఎలా ఉంటుంది లైఫ్? ఇద్దరు ఒకే చోట, ఒకే ఇంటిలో కలిసి ఉంటే ఎలా ఉంటుంది? భార్య భర్తలే, కానీ వేరువేరుగా జీవించే విధానం ఆలోచిస్తే అది భయంకరంగానే ఉంటుంది. కానీ ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒకే చోట, ఒకే స్థలంలో, ఒకే ఇంట్లో ఉంటే ఆ పరిస్థితి వేరుగా. ఈసారి అదే జరగబోతుంది. దేవుడు మానవుడు కలిసి నివసించబోతున్నాడు. దేవుడు మానవుడు కలిసి జీవించబోతున్నాడు. అసలు వాడిన పదార్థాలు చూస్తే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు మనంతా ఒక ఊరు అనుకో. ఇప్పుడు సీఎం జగన్ గారు వచ్చేసి మన ఊరిలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది అసలుకి? ఒకసారి మనం ఊహిద్దాం, మనందరిది ఒక ఊరు, సీఎం గారి ఇంకొక ఊరు అనుకో. ఇప్పుడు ప్రతిదానికి ఏదైనా కావాలంటే అవసరం వస్తే ఆడికి వెళ్ళాలి, సీఎం గారి ఆఫీస్ సమస్య వస్తే. అలా కాకుండా ఆయనే మన ఊరికి వచ్చేసి ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? సార్ అది ఇల్లు కూడా తీసేద్దాం. అసలు ఆయన ఇంటిని విడిచిపెట్టి వచ్చి అసలు మన ఊర్లోనే ఉంటే ఎలా ఉంటుంది? అసలు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? తేడా చూసారు అసలు? ఆయన దూరంగా ఉండేది వేరు, ఆయన వచ్చి మన ఇంట్లో ఉంటాం, మన మధ్య ఉంటుంది. ఊహించండి. సేమ్ అలానే దేవుడు కూడా ఆయన మనతో ఉండబోతున్నాడు, మనతో కలిసి జీవించబోతున్నాడు. అసలు దేవుడు మనతో పాటు జీవిస్తే, దేవుడు మనం కలిసి ఒకే చోట నివసిస్తే
దేవుడు మనం ఒకే చోట కాపురం ఉంటే ఎలా ఉంటుందంటే చూద్దాం. నెక్స్ట్, ఇది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పాత నిబంధనను వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానము 3వ సృష్టిలో నెరవేర్చబడింది. ఏమిటంటే చూడు, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమి చెప్తే, మీరు నా ప్రజలయుందురు, నేను మీకు దేవుడునై ఉందును. ఇశ్రాయేలు ప్రజలతో చేసినటువంటి వాగ్దానం ఏమని? మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడునై ఉంటాను. అది 3వ సృష్టిలో నెరవేర్చబడబోతుంది. ఓకే, తర్వాత 4వ వచనం మనం ధ్యానించే కొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి. అంటే ఇక్కడ ఒక మాట గమనించాలి. మూడో వచనంలో దేవుడు మనిషి కలిసిపోయారు. 3వ వచనంలో దేవుడు మనిషి కలిసిపోయారు. దేవుడు మనిషి కలిసిపోతే, లేక కలిసి ఉంటే, నెంబర్ 1 మొట్టమొదటి చేంజెస్ ఏంటి? అసలుకి మొట్టమొదటి మార్పు ఏం చూడగలుగుతాం? చాలా జాగ్రత్తగా అనిపించాలి. అందుకే నిదానంగా చెప్తున్నాను ఈ విషయాలు. ఇప్పుడు వరకు వేరుగా ఉన్నాం. వేరుగా అంటే అర్థం ఏంటంటే, అఫ్ కోర్స్ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, కానీ మనం మట్టి శరీరం. ఈసారి మనం మహిమ శరీరాలు ధరించుకొని, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఓకే దేవుడిగా మన కళ్ళ ఎదుటని ఆయన కూడా మహిమ శరీరము ధరించుకొని మనతో ఉంటే అసలు ఎలా ఉంటుంది? అసలు మొట్టమొదటి మార్పు ఏంటో తెలుసా? 4వ వచనం, దేవుడు మనిషి ఒకే చోట, ఒకే ప్రదేశం, ఒకే స్థలంలో కలిసి ఉంటే నెంబర్ 1 జరిగే గొప్ప మార్పు ఏంటంటే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయి. ఒక్కసారి ఆలోచించండి. ఇక మనిషికి అప్పటి వరకు మానవుడు ఏడుస్తా ఉన్నాడు. మానవుని కళ్ళల్లో నుండి కన్నీరు కారుతుంది. దేవుడు ఒక్కసారి, దేవుడు మనము కలిసి ఉంటే, దేవుడు మన కన్నీళ్ళన్నిటినీ, అంటే ఏడుపు అనేది ఉండదు. ఇక జీవితంలో అదే ఆఖరి రోజు. అసలు ఒక్క నిమిషం నిద్రపోతుంది. ఎవరు నిద్రపోవాలి? ఆలోచించండి. యేసయ్య వచ్చేంత వరకు, యేసయ్యను కలుసుకునేంత వరకు, యేసయ్య మనతో పాటు కలిసి జీవించేంత వరకు మీ కళ్ళలో కన్నీరు వస్తూనే ఉంది. ఈ కన్నీటి ముగింపు ఎప్పుడు తెలుసా? ఆయన మనతో పాటు నివసించటానికి, కాపురం చేయటానికి ఎప్పుడుగా వస్తాడో ఆ రోజు వరకు కళ్ళల్లో నుండి కన్నీరు. ఆయన మొట్టమొదటి చేసే పని తెలుసా? 3వ సృష్టిలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి. కన్నీళ్ళు 2 రకాలు. ఓకే, కన్నీళ్ళు ఎన్ని రకాలు? కళ్ళల్లో నుండి ఓకే వచ్చేటువంటి కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? 2 సందర్భాలు వస్తాయి. నెంబర్ 1, మనిషికి బాధ కలిగిన, మనిషికి దుఃఖం కలిగిన, మనిషి ఏడ్చినప్పుడు, మనిషి లోపల కళ్ళల్లో నుండి కన్నీరు. రెండోసారిగా మనిషి కళ్ళ నుండి ఎప్పుడు వస్తాయంటే, మనిషి ఎప్పుడైతే ఉదయంలో సంతోషిస్తాడో,
అప్పుడు కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, దేవుణ్ణి కలుసుకోక ముందు వచ్చిన కన్నీరంతా కూడా దుఃఖము, కష్టము, వ్యాధి, బాధ, సమస్య, వెన్నుపోటు, నిందలు, అవమానం, వీటన్నిటిని బట్టి అయితే ఇక్కడ దేవుడు మళ్ళా కలిసిన తర్వాత కూడా కన్నీరు ఏంటంటే ఇది ఆనంద భాష. నాకు ఒక్కసారి బాగా గుర్తు. నేను బహుశా 7 సంవత్సరాలు ఉంటాయి నాకు. రెండో తరగతి చదివేటప్పుడు మా నాన్న పనుల నిమిత్తమే ఎప్పుడో ఎక్కడ గుంటూరు ఎక్కడికి వెళ్ళారు మా అక్క చిన్నప్పుడు. ఒక నెల రోజులు లేరు ఇంట్లో, పనికి వెళ్ళారు. అది ఒక రోజు నేను చెరువులో సాయంత్రం పూట ఆట ఆడుకోవడానికి చెరువులోకి వెళ్ళినప్పుడు చెరువులో నీళ్ళు లేవు. మా నాన్న అప్పుడే ట్రైన్ దిగి ఆ చెరువులో నుండి నడుచుకుంటూ వస్తాడు. ఫస్ట్ మా నాన్నను చూడగానే ఏడుపు వచ్చేసి, ఎందుకు వచ్చిందంటే మా నాన్నను చూసి తట్టుకోలేక, అసలు అంటే మా నాన్న చూడగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, ఆ ఆనందంలో నా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చాయి. అంటే నాకేదో నొప్పి తగిలిందని, బాధ ఉందని రాలే. అది ఇప్పుడు నేను అసలు మర్చిపోయాను అసలు. ఇది చదువుతున్నప్పుడు నాకు ఎప్పుడో దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ రోజు సాయంత్రం బాగా గుర్తు. ఎప్పుడు నా జీవితంలో అలాంటిది నేను ఎప్పుడు కూడా పొందలేదు, అలాంటిది రాలేదు నాకు. ఒకే ఒకసారి ఈ ఆనంద బాష్పాలు మా నాన్నను, మా తండ్రి ట్రైన్ దిగి గుంటూరు నుంచి ఇంటికి స్టేషన్ నుంచి వస్తుంటే నేను ఆటలాడటానికి వెళ్ళాను. మా నాన్న హఠాత్తు వచ్చాడు. అప్పుడు ఫోన్లు ఏం లేవు కదా చెప్పి రావటానికి. ఆటలాడటానికి వెళ్తున్నా, చూడగానే చెల్లి మా నాన్న నడిచి వస్తా. ఏం మాట్లాడలేదు, అంత దూరంలోనే ఉన్నాడు. అలా చూడగానే నా హృదయం ఉప్పిగిపోయింది. తట్టుకోలేక ఆనందంలో ఏడ్చుకుంటూ అంటే అంటే ఏడవటం లేదు, నీళ్ళు ఆరిపోతా ఉన్నాయి. గట్టిగా కౌగిలించుకున్నాను. నాన్నను చూడగానే చెప్తుంటే నాకు నిజంగా అసలు ఆ రోజు దేవుడు కలిసే రోజు కూడా ఆనందం తట్టుకోలేక కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. పౌలు అంటాడు, నన్ను చూడగానే నన్ను కౌగిలించుకునే దేవుడు మొట్టమొదటిగా మన కళ్ళల్లో నుండి ఆనంద భాష కన్నీటి నది ఆఖరి కళ్ళల్లో నీళ్ళు అనేది. పాట వస్తుంది కానీ గొంతు సరిగ్గా లేదు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించేదా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించేదా. ఆ తర్వాత వచ్చారు ఇది కరువు కష్టం బాధ అసలు అంటే రావట్లేదు కానీ ఎవరికి రాసి వచ్చి ఆ చరణం పడినాను ఒకసారి, నాకు ఎందుకు విన్నాను. ఎవరైనా కావచ్చు, ఆ చరణం పాడండి అసలుకి. కరువు కష్టం బాధ లేని రాజ్యం తీసారు అది చరణం. ఓకే తీసారా? రాదు, సారీ. ఓకే, అందులో ఉంటది కరువు కష్టం బాధ లేని రాజ్ అంటే ఇంకా అందులో ఇక ఏముండదు. మనిషిని బాధ పెట్టేది, మనిషిని దుఃఖ పెట్టేది, మనసుని విసిగించేది. అందుకే అది అందమైన రాజ్యం. ఆలోచించండి, ఇంకా మనిషి ఏడవటానికి అవకాశం లేదు. ఇంకా ఆ రోజంతా మనిషి చూడగానే ఇక్కడ ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయు. ఒక చోట ఈ మధ్య విన్నాను, ఒక చోట ఎక్కడో గాని దేవుని మందిరానికి వారు వెళ్ళినప్పుడు అంట
ఆ చర్చికి వెళ్ళగానే ఒక పాత్ర ఇస్తారు. ఒక పాత్ర. ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుందంట ఆ చర్చిలో. జాగ్రత్త వినాలి. ఆ చర్చిలో ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుందంట. ఎవరైనా కానీ ఆ చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారంట వాళ్ళ పాత్ర వాళ్ళకి ఇస్తారంట. అంటే ఏ పాత్ర అది? కన్నీటి పాత్ర అంట. వాళ్ళు వెళ్ళి దేవుని సన్నిధిలో ఏడుస్తారంట. ఏడవటం రావటం, ఏడవటం రావటం, ఏడవటం రావటం. వారు ఏడ్చి ప్రార్థించినప్పుడు, ఏడ్చి కన్నీరు కార్చినప్పుడు వారికి ఇచ్చిన ఆ పాత్రలో ఇలా పెట్టుకుంటారంట. ఇలా పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే కళ్ళల్లో ఉండి కన్నీరు కారిపోతుంది. ఆ కళ్ళల్లో ఉన్న కన్నీరు ఆ పాత్రలోకి రాలి పడుతూ ఉంటాయంట. ఆ తర్వాత కన్నీరంతా పాత్రలు రాలిన తర్వాత ఆ పాత్ర మరలా తిరిగి అందులో చర్చలో పెడతారు. అంటే వారు వెళ్ళినప్పుడల్లా వారి పాత్ర తీసుకుంటారంట, ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసిన కళ్ళలోని కన్నీరు కారి ఆ పాత్రకి వెళ్తారు. అలా 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 వారు ఎంత కాలం అయితే వారు బ్రతుకుతారో ఆ బ్రతికిన దినములన్నిట మందిరానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేసే పాత్ర తీసుకోవటం, ప్రార్థన చేయటం. ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆ కన్నీళ్ళు ఆ పాత్రలోకి పోతాయి. అలా ఆ పాత్రలో పడినటువంటి వారి కన్నీరు దాచిపెట్టి వారు చనిపోయినప్పుడంట ఆ మందిరంలో నుండి ఆ కన్నీటి పాత్రను తీసుకొస్తారు. అసలు ఇది వినగానే చాలా సంతోషం వేసింది. మందిరానికి ప్రారంభం ఏ రోజైతే వెళ్ళాడో ఆ రోజు నుండి ఆ వ్యక్తి పాత్ర ఆ మందిరంలో ఉంటుందంట. మరలా పాత్ర ఆ మనిషి చచ్చిపోయినప్పుడు తీసుకొస్తారంట బయటికి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకో అతని బట్టలు కానీ, వస్తువులు కానీ, దిండ్లు కానీ, పిల్లోలు కానీ, ఓకే, బెడ్షీట్ తీసుకెళ్లి సమాధి వేస్తారు. కానీ వారు అవన్నీ ఇయ్యరంట. వారిని సమాధి చేసేటప్పుడంట వారు భూలోకములో ఉండి కన్నీరు కార్చిన పాత్రను తీసుకెళ్లి వారి సమాధి పెట్టెలో పెడతారంట. అసలు చూడు ఒక్కసారి, వారిని పాతి పెట్టేటప్పుడు స్థలంలో కార్చిన ఆ కన్నీటి పాత్రను తీసుకొచ్చి ఆ సమాధి పెట్టెలో పెట్టి అందరూ అంటారంట, ఏం తెలుసా, నీవు కార్చిన ఈ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. బా, అసలు ఈ మాట వినగానే ఆలోచించండి. వాళ్ళందరూ అంటారంట ఏమని తెలుసా, నీవు కార్చినటువంటి కన్నీటికి దేవుడు న్యాయం చేస్తాడు. నువ్వు రాల్చిన ఈ కన్నీటికి ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడని వాళ్ళందరూ కూడా ఆ కన్నీటితో అంటారు. అదే ఇక్కడ అన్నమాట. వాని ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచి, ఈ భూలోకంలో కన్నీటితో నువ్వు ప్రార్థించావు, కష్టం వల్ల దుఃఖం వల్ల ఏదో అయితే ఆ కన్నీటికి దేవుడు నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఆ కన్నీటికి నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందుకని దావీదు కదా, నీవు నా కన్నీళ్లను బుడ్డిలో దాచి ఉంచావు. నానా ఒక్కసారి ఆ మాట వీలుంటే చదువుతారా? దావీదు కన్నీటిని దేవుడు బుడ్డిలో దాచిపెట్టాడంట. ఎవరైనా త్వరగా అసలు ఈ మాట వినగానే కీర్తనలు అనుకుంటా మాట. ఎవరైనా ట్రై చేస్తున్నారా? మాస్టర్ గారు వచ్చిన చెప్పినానా? కీర్తనలు 56వ అధ్యాయం 8వ వచనం పాస్టర్ గారు. 56:8 మాస్టర్ గారు. అందరు చదవనానా, అందరు ఒక్కసారి. అంటే బహుశా చాలాసార్లు ఏడ్చుండొచ్చు.
చాలా సార్లు నేను బాధ పెట్టుండొచ్చు. నువ్వెన్ని సార్లయితే అన్యాయంగా, నిష్కారణంగా ఓకే. నువ్వు కన్నీరు కార్చావో, ప్రతి దేవుని కోసం, దేవుని సేవకుని కోసం, సంఘం కోసం ఒకవేళ కన్నీరు కార్చామో, దేవుడు అంటున్నాడు, దానికి దేవుడు ప్రతిఫలమిస్తాడు. అంటే మన కళ్ళల్లో నుండి ఒక్క డ్రాప్ నువ్వు కార్చినా అది వ్యర్థముగా పోదు. ఆ! అసలు ఆలోచించండి. అంటే మన జీవితంలో ఏదైనా ఒకటి పోతే వ్యర్థమైపోవచ్చేమో కానీ, మన కళ్ళల్లో నుండి ఒక్క డ్రాపు ఎన్నటికిని వ్యర్థము కానే కాదు. చదవండి. అందరూ చదవండి 8. 56, 8 చక్కటి మాట. నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా హ్మ్. కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. హ్మ్. అవి నీ కవెలలో కనబడును గదా! ఇక్కడ ఇంకో చాలా సంతోషం. ఒకటి బుడ్డి, రెండవది పుస్తకము. కవిలు లాంటి కింద చూడండి. పుస్తకము. అబ్బా! అసలు ఒక్కసారి ఆలోచించండి అసలకి. ఒక్క నిమిషం మనం ఆలోచిద్దాం అసలకి. ఇప్పుడు మీకెంత వయసో నాకు తెలీదు. మీరెప్పుడు పుట్టారో నాకు తెలీదు. ఓకే. ఆహ్, కానీ చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఓకే. నువ్వెన్ని సార్లు ఏడ్చావో, ఎన్ని సార్లు నీ కన్నీరు కార్చావో, ఓకే. ఆ కన్నీరంతా దేవుడు కూర్చోబెట్టాడు. ఆ కన్నీటిని దాచిపెట్టడమే గాదు గానీ, ఆ కన్నీరు ఎన్ని సార్లు నువ్వు కన్నీరు కార్చావో, ఎందుకు కార్చావని దేవుడు పుస్తకంలో రాసిపెట్టాడు. ఒక భక్తుడు పాడతాడు. ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, కలతలు బాపి కరుణను చూపి, కలతలు బాపి కరుణను చూపి, కరుణామయుడు నా యేసయ్యా, కరుణామయుడు మన యేసయ్యా, యేసయ్య ప్రేమ ఎంతో మధురం, పాపిని కరుణించే ప్రేమ, ఆ యేసయ్య ప్రేమ. ఒంటరినై నున్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ, ఒంటరినై నున్నప్పుడు జంటగా నిలిచెను ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చినప్పుడు నేనున్నాననే ఆ ప్రేమ, ఎవరు లేరని ఏడ్చావు చూసావా, ఆ కన్నీళ్లు కూడా దేవుడు దాచిపెట్టాడు. ఎవరు లేరని ఏడ్చినప్పుడు నీ కళ్ళల్లో నుండి వచ్చిన కన్నీటిని కూడా దేవుడు దాచిపెట్టి, నువ్వు ఎవరు లేరని ఏడ్చావయ్యా పలానా రోజున, నువ్వు ఎవరు లేరని ఏడ్చావు బిడ్డా, ఈ కన్నీళ్ళు అవే. కానీ ఆ రోజు నేను నీకు తోడుగా ఉన్న సంగతి నీకు తెలియదు, నన్ను చూడలేవు, నువ్వు కిచెన్లో ఏడ్చావు, హాస్టల్లో ఏడ్చావు, బస్సులో ఏడ్చావు, ట్రైన్‌లో ఏడ్చావు, హాస్పిటల్‌లో బెడ్ మీద ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఎవరు లేరని ఏడ్చావు. ఈ కన్నీళ్ళు ఏ కన్నీళ్ళో తెలుసా? నాకు ఎవరు లేరని ఏడ్చావు. బా!
అంటే ఒక్కొక్క కన్నీటి వెనుక ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాటన్నిటిని చూడటానికి మనకు కన్నీళ్ళ లాగానే కనిపిస్తాయి, కానీ ఆ కన్నీళ్ళు వేరు. బా ఆలోచించండి ఒకసారి. అయ్యో, నాకు ఈ చదువు నేను చదవలేనే, ఈ చదువు నాకు కష్టమైపోతున్నాయే, చదువులు భారమని, చదవలేవని, జ్ఞానం లేదని ఏడ్చావు చూసావా, ఆ కన్నీళ్ళు. అయ్యో, నా జీవితంలో పెళ్లి కాదు, నా జీవితం అంతా ఇలానే ఒంటరిగా ఉంటామని బహుశా ఏడుస్తున్నాను. ఆ కన్నీళ్ళు కూడా అక్కడ ఉంటాయి. ఈ వ్యాధి వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ఇక నేను బ్రతకనేమో, చచ్చిపోతున్న కన్నీళ్ళు కార్చవేమో. ఆలోచించండి. నీ కళ్ళల్లో నుండి రాలిన ప్రతి కన్నీరు ఎందుకు కార్చావో దేవుడు లెక్కిస్తాడంట. దేనికోసము కార్చావో, ఎందుకోసము కార్చావో, ఎవరి కోసము కార్చావో, నీ కన్నీటికి అంటే దాని వెనుక ఈ కారణం, లేకపోతే ఎందు నిమిత్తం ఏడ్చావో దేవుడు ప్రతి కన్నీటికి ఒక వివరణ ఇస్తాడు. అసలు ఈ మాటలు చదువుతుంటే అసలు దేవుడు మన కోసం ఎంత అసలు ఆలోచించాడు. అందుకని అసలు ముందుకు పోలేకపోతున్న పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆనాడు మరి కీర్తనాకారుడే ఆ మాట ఏమని, నా సంచారములను నీవు లెక్కించున్నావు. ఆలోచించాను. తర్వాత, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ పుస్తకములో కనబడును కదా. అందుకనే పరలోకంలో చాలా ఉంటాయి పుస్తకాలు, గ్రంథాలు. దీన్ని బట్టి చూస్తే కన్నీరు గ్రంథం ఉంటది. అంటే నువ్వు ఎన్నిసార్లు ఏడ్చావు, ఎందుకు ఏడ్చావు, ఎంత ఏడ్చావు, ఎన్ని కన్నీళ్లు నీ నుండి బహుశా నశించుకోవచ్చు ఆత్మల కోసం నువ్వు రాల్చేవేమో కన్నీరు, దానికి కూడా ఉంది. మలాకి గ్రంథము టైం అయిపోయింది నాన్న, టైం అయితే నాన్న. ఓకే, మలాకి 3వ అధ్యాయం 16వ 3:16 6:20 10 minutes. 16 చదువునానా. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుకొను ఉండు వారికి జ్ఞాపకార్థకముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఓకే, ఇదొక గ్రంథము దేవుని గురించి మాట్లాడుకునే ఈ గ్రంథం అయితే దేవుడు కన్నీళ్ళకు కూడా ఒక గ్రంథం పెట్టేశాడు. ఇప్పటి వరకు నువ్వు ఏడ్చావు. కొన్నిసార్లు ఈవెన్ కూడా నా జీవితం అని ఉండొచ్చు, చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, చాలా రోజులు ఉన్నాయి. సంస్థలో పనిచేయటం అంటే ఆశామాష కాదు. మంచిగా ఉన్న సమస్య, మంచిగా లేకపోయిన సమస్య. కానీ దేవుడు అవన్నీ కూడా లిఖించేశాడు. అంటే మన కళ్ళల్లో నుండి రాలిన ఏ బొట్టు కూడా, ఏ బిందువు కూడా వ్యర్థము కాదు. వ్యర్థం అనేది కానే కాదు. మన దగ్గర డబ్బైన వ్యర్థం కావచ్చేమో కానీ ఈ కళ్ళల్లో నుండి రాలిన ఆ కన్నీరు మాత్రం దేవుడు. ఇంకొక మాట వస్తుంది, హిజ్కియాను
దేవుడు బాగు చేసేసాడు. అక్కడ రాయబడిన మాట ఏం తెలుసా? హిజ్కియా కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. ఒక మాట చదువునండి ఆ మాట. కన్నీరు తీసుకున్న చదువునానా? చెప్పునానా? ఎక్కడ? 38th chapter 5th verse పాస్టర్ గారు. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 30. ఓకే, అందరూ ఒకసారి చదవనానా? 5th verse లో ఉంది పాస్టర్ గారు ఎండింగ్ లో. చదువునాను. నీవు తిరిగి హిజ్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించియున్నాను. కింద కూడా చదువునాను, ఏం కాదు. 5 వరకు చదువునాను. చదవండి పాస్టర్ గారు టోటల్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చూశారు? హిజ్కియా కన్నీళ్లను చూశాడు. అంటే దేవుడు మన కన్నీటికి వెంటనే రెస్పాండ్ అవుతాడు. పరిశుద్ధ గ్రంథములు ఎక్కడైనా దేవుడు కన్నీరు కార్చేవారిని తిరస్కరించినట్టు మనం ఎక్కడ చూస్తామా? పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా దేవుడు కన్నీరు కార్చిన వారిని తిరస్కరించినట్లు చూడలేదు. ఎక్కడ కూడా. హన్నా కూడా కన్నీరు కార్చింది. కన్నీళ్లకు దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడు. అలానే దేవుడు మనసి కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన వారి కన్నీరు బాష్ప బిందులను తుడిచేస్తాడు. ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ 3వ సృష్టిలో ఎంత అద్భుతం అంటే దేవుడు మన కన్నీటికి న్యాయం చేస్తాడు. కొన్నిసార్లు మాటలకు న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ కన్నీరు కార్చే వారికి న్యాయం తప్పనిసరిగా ఏముంది? కన్నీటితో ప్రార్థన చేసేవారు, కన్నీరు కార్చే వారికి దేవుడు న్యాయము చేస్తాడు. ఇర్మియా గ్రంథము 9 చదువునాను. అందుకు దేవుడు అంటాడు స్త్రీలతోటి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొరకొకరు అంగలార్పు విద్య నేర్పుడి. మా అన్ని కోచింగ్లు ఇప్పిస్తుంటారు. మీరు కదా, మీరంటే యూత్ కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? టీటీసీ కోర్స్, ఎంటెక్, బీటెక్ అన్ని టెక్కులకు ఓకే కోచింగ్లు ఇప్పిస్తారు. 888 అన్ని. కానీ ఎంతమంది ఈ కన్నీటి కోర్సు ఇప్పిస్తున్నారు? కన్నీటి విద్య నేర్పిస్తున్నారు? దేవుడు అంటున్నాడు. మరలా ఒక చదువునా నా మాట. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొరకొకరు
అంగలార్పు విద్య పిల్లలకు ఏడ్చే విద్య నేర్పించాలంట. అది కాని వస్తే ఇక భూమి మీద ఏ మంత్రి రికమెండేషన్ అవసరం లేదు. కన్నీరు కార్చే వారికి రికమెండేషన్ అవసరం లేదు. నీ కన్నీరే నీకు రికమెండేషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కన్నీరు కార్చడం నీకు చేతనైతే, కన్నీరు కార్చగలిగితే ఈ భూమి మీద ఏ మనిషి రికమెండేషన్ నీకు అవసరం లేదు. ఎవరి రికమెండేషన్ కానీ ఎవరి సలహాగా నీకు అవసరం లేదు. అందుకనే ప్రియులారా, మీ కుమార్తెలకు రోదనము చేయి, అంగలార్పు విద్య నేర్పుడి. కాబట్టి యవనస్తులు ఉన్న మీరు ఈ విద్య నేర్చుకోండి. నీకు ఎన్ని విద్యలు వచ్చో నాకు తెలియదు కానీ ఒక విద్య గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీకు ఏడ్చే విద్యగానే రాగలిగితే నీ కన్నీరు నీకు న్యాయం చేస్తుంది. దేవుని దగ్గర పని జరగాలంటే ఈ విద్య ఇచ్చి ఉండాలి. ఏ విద్య? కన్నీటి విద్య, రోదనము చేసే విద్య. అన్నాకి ఏ విద్యను తెలుసా? కన్నీరు కార్చే విద్య తెలుసా? హిజ్కియాకు ఏ విద్య తెలుసా? కన్నీరు కార్చే విద్య తెలుసా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడే మాట, మనకు గాని కన్నీరు కార్చే విద్య గాని మనకు వచ్చినట్టయితే ఈ భూమి మీద ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు గాని చేతులు గాని గడ్డలు గాని పట్టుకాని అవసరం లేదు. కన్నీరు కార్చేవారు ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు కొరకు పరుగులెత్తువారు, ప్రభు కొరకు ప్రాణం చెడివారు, ప్రభు కొరకు పరుగులెత్తువారు, ప్రభు కొరకు ప్రాణమిచ్చెడివారు. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు కొరకు పరుగులెత్తువారు, ప్రభు కొరకు ప్రాణమిచ్చెడివారు, ప్రభు కొరకు పరుగులెత్తువారు, ప్రభు కొరకు ప్రాణమిచ్చెడివారు. ఎలాంటి వారు? పరిగెత్తేవారు. పేతురు వంటి శిష్యులు కావాలి లేవాలి. ఎలీషా వంటి, ఈ పాట పాడుతుంటే రొమాలు ఇక్కబడుచుకుంటాయి. ఎలాంటి వారు? పేతురు వంటి వారు, ఎలీషా లాంటి వారు. అసలు ఆలోచించండి ఒకసారి. కన్నీటితో, అందుకని కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడంట. అసలు మనం ఏం చేసినా కానీ కన్నీటితో కానీ మనం ఏదైనా పని చేస్తే సంతోషకరమైన పాటలు ఉండదు. ఈ పనికి జీతం ఉన్నది, బహుమానం ఉన్నది, కిరీటం ఉన్నది, పొలములో పని చేయుటకు వస్తావా, నీవు వస్తావా? ఈ పనికి జీతం ఉన్నది, బహుమానం ఉన్నది, కిరీటం ఉన్నది. దైవజనులు కావాలి కావాలి, దైవజనులు లేవాలి లేవాలి, ప్రభు కొరకు పరుగులెత్తువారు, ప్రభు కొరకు ప్రాణమిచ్చెడివారు. నెహెమ్యా లాంటి వారు లేవాలి లేవాలి,
పడిపోయిన ప్రాకారములు కట్టగోరు నేమ్యాలు. పడిపోయిన ప్రాకారాలు కట్టే నేమ్యాలు. ఈ పనికి జీతం ఉన్నది, బహుమానం ఉన్నది, కిరీటం ఉన్నది. వీటన్నిటికీ ఏం కావాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక రోజు ఒక మాట అన్నాడు ఒక భక్తుడు. అది ఈ రోజు కూడా నా హృదయంలో ఒక సీలుగా మిగిలిపోయింది. ఈ రోజు కూడా ఆ సీలు చెరిపోట్లే. ఇఫ్ యు లాస్ట్ ద టియర్, యు లాస్ట్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎవరైతే కన్నీటిని కోల్పోతారు, లేకపోతే కన్నీరు కార్చటం ఆగిపోతుందో వారంట దేవుని హృదయాన్ని పోగొట్టుకుంటారు. దేవుని హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు కన్నీరు కారుస్తారంట. ఏ వ్యక్తి అయితే దేవుని హృదయాన్ని పోగొట్టుకుంటాడో వాళ్ళు కన్నీళ్ళు రావు. అసలు ఇది నన్ను ఎంత బాధ పెడుతుందంటే, ఈ వాక్యము బాధ పెట్టడం అర్థం ఏంటంటే, నేను గాని నా కోసం గాని, నా పిల్లల కోసం గాని, దేవుని సంఘం కోసం గాని, దేవుని పరిచర్య కోసం ఒకవేళ ఏడవటం మానుకుంటే, ఒకవేళ ఏడుపు రాకపోతే దాని భావం ఏంటో తెలుసా? ఐ లాస్ట్ ద గాడ్ హార్ట్. ఎప్పుడైతే నా జీవితంలో దేవుని హృదయాన్ని నేను కోల్పోతానో నా కళ్ళల్లో నుండి కన్నీరు రాదంట. ఎవరికి వస్తే కళ్ళల్లో నుండి కన్నీరు అంటే, ఏ వ్యక్తి అయితే దేవుని హృదయాన్ని, దేవుని మనసును కలిగి ఉంటారో వారు ప్రార్థిస్తే కళ్ళల్లో నుండి నీరు వస్తారు. అందుకని ఏడ్చి ప్రార్థించే స్త్రీలన్నా పురుషులన్నా నాకు చాలా ఇష్టం. నేను త్వరగా ఆకర్షించబడతాను. ఎవరికి తెలుసా? ఏడ్చి ప్రార్థించే. చాలా మంది జోకులకు ఇష్టపడుతుంటారు, పిట్ట కథలకు ఇష్టపడుతుంటారు. దట్ ఈస్ నాట్ గాడ్స్ హార్ట్. దేవుని హృదయం ఎలాంటి తెలుసా? దేవుని మనసు ఎలాంటి తెలుసా? ఏడ్చే వారిని చూడగానే హత్తుకుపోతారు. ఆ మాట దగ్గర 10 years 10 సంవత్సరాల క్రితం విన్నా. ఇఫ్ యు లాస్ట్ ద టియర్, యు లాస్ట్ ద గాడ్స్ హార్ట్. ఈరోజు చాలా మందికి ఎందుకు కన్నీరు రావటం లేదు? ప్రార్థించని ఎందుకు కన్నీరు రావటం లేదు? వాక్యమైన ఎందుకు కన్నీరు రావటం లేదంటే దే లాస్ట్ ద గాడ్స్ హార్ట్. దేవుని హృదయాన్ని వారు కోల్పోయారు, పోగొట్టుకున్నారు. అందుకని కన్నీళ్ళు రావటం లేదు. హృదయం బండబారిపోయింది, హృదయం మొద్దుబారిపోయింది, హృదయం కఠినమైపోయింది. కారణం వాళ్ళు దేవుని హృదయాన్ని కోల్పోయారు. దేవుని హృదయము మెత్తగా ఉంటుంది, సున్నితముగా ఉంటుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నీవు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు నీకు న్యాయం చేస్తాడు. వాళ్ళందరూ విశ్వాసులందరంట ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అందరంట ఆ సమాధి పెట్టెలో ఆ వ్యక్తి బ్రతుకున్నప్పుడు కార్చిన కన్నీటి ఆ పాత్రను ఆ సమాధి పెట్టెలో పెట్టి అంటట, నీవు కార్చిన ఈ కన్నీటికి దేవుడు నీకు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. ఒకరోజు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేయును. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను ముందుకు పోవాలన్న ప్రేరేపణ లేదు. వెళ్ళిపోయి వచ్చే వారం మనము కంటిన్యూ చేద్దాం. నువ్వు ఏడుస్తున్నావా తమ్ముడు? ఏడుస్తున్నావు చెల్లెమ్మా? బాధపడక. నువ్వు ఏడ్చినందుకు నువ్వు బాధపడవద్దు. నీ ఏడ్పుకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆలోచించండి.
నువ్వు ఎంతో కన్నీరు కార్చావు. నమ్మిన వారు మోసం చేశారు, నమ్మిన వారు అన్యాయం చేశారు, నీ హృదయాన్ని పగలగొట్టారు, నీ హృదయాన్ని బద్దలు చేశారు. కొన్నిసార్లు నువ్వు అన్నం తినేటప్పుడు నీ కన్నీళ్లు అన్నంలో కలుపుకొని కూడా తిన్నావేమో. నీ కన్నీళ్ళే నీకు అన్న పానములయ్యాయేమో. కొన్నిసార్లు నీ కన్నీరు నువ్వు త్రాగావేమో. వాస్తవం కొన్నిసార్లు మన కన్నీరు మన బాధను తీరుస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం ఏడ్చి ఏడ్చి గొంతెండిపోతే ఏమో తెలుసా, ఆ కళ్ళల్లో నుండి కారిన కన్నీరు చిన్నగా ఇలా దిగి నోట్లోకి వెళ్ళిపోతాయి. ఆలోచించండి, ఎన్నిసార్లు నువ్వు ఏడ్చినప్పుడు కళ్ళలో నీ కంటిలో నుండి కారిన కన్నీరు చిన్నగా ఇలా వచ్చి నీ నోట్లోకి వెళ్ళలేదా? నువ్వు గమనించకపోవచ్చు, నువ్వు గుర్తించకపోవచ్చు, కానీ ఎన్నోసార్లు నీ కళ్ళల్లో నుండి కారిన కన్నీరు కొన్ని నేలలో తడిచాయి, కొన్ని నీవు నోట్లోకి వెళ్ళిపోయాయి. కానీ ప్రతి కన్నీటికి దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కానే కాడు. నీ కన్నీటి కూడా ఆయన విలువనిచ్చేవాడు. ఒక్క బొట్టు కూడా వ్యర్థము కాదు. అంటున్నాను, ఒకవేళ నువ్వు కోల్పోయిన డబ్బుకు నీకు 100% వస్తుందో రాదో కానీ, ఎందుకంటే ఆ డబ్బు నువ్వు ఎలా సంపాదించవు, ఎలా వచ్చిందో నాకు తెలియదు. కానీ నీ కళ్ళల్లో నుండి వచ్చిన ప్రతి కన్నీటికి మాత్రం దేవుడు 100% నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు నీ జీవితంలో ఏదైనా కోల్పోయావేమో, కానీ ఆ కోల్పోయిన అన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడో ఇవ్వడో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నీ కళ్ళల్లో నుండి రాలిన ప్రతి కన్నీటి పొట్టుకు, కన్నీటి బాష్ప బిందువునకు మాత్రమైన నిశ్చయముగా ఖచ్చితముగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒకరోజు నేను కలకత్తా నుండి ఆంధ్రాకి రావటానికి క్రిస్మస్ ఇదే మాసంలో 2009వ సంవత్సరం బ్యాచులర్ గా ఉన్నా. 2008వ సంవత్సరంలో అప్పుడు నా శాలరీ 2000. అట్లా 3 నెలలు కష్టపడి 6000 దాచిపెట్టుకున్నాను. సరే క్రిస్మస్కి ఇంటికి వద్దామని, ఇంక షాపింగ్ చేద్దామని పర్సు జోబులు పెట్టుకొని ట్రైన్లో ప్రయాణం చేశాను. నా పర్సు పోయింది, దొంగలు ఎవరు కొట్టేశారు. తర్వాత కొంచెం సేపు తర్వాత చూస్తే నా పర్సు జోబిలో పర్సు లేదు. ఆలోచించి 2009 నెలకు నాకు 2000 సంస్థ ఇచ్చింది. 6000 ఇంటికి వచ్చి మంచిగా బట్టలు కొనుక్కొని అందరితో. అప్పటికి నేను వెళ్ళి దగ్గర 2 సంవత్సరాలు అయింది ఆంధ్రాకి రాక. డైరెక్ట్ కేరళ నుండి కలకత్తా వెళ్ళిపోయి జోబిలో ఉన్న పర్సు పోయింది. అప్పుడంటే 6000 అంటే 3 నెలలు 90 రోజులు కష్టపడి కలకత్తా బజార్లలో, కలకత్తా వీధులలో డోలు తగిలించుకొని, బంగ్లాల్లో పాటలు నేర్చుకొని, బంగ్లాలో వాక్యం నేర్చుకుని, బెంగాలీ భాషలో రోడ్ల అమ్మడి కూర్చొని కొట్టుకుంటూ సువార్త ప్రకటించు తినక 6000 దాచిపెట్టుకున్నా. ఇంటికి వెళ్ళి సంతోషంతో అనుకున్నాను, ఆయన పరిస్థితి. దేవుని ఒక ప్రశ్న అడిగి, ఏంటి ప్రభా ఇంత అన్యాయం జరిగింది? 3 నెలలు ఏం ఖర్చు పెట్టుకుని జాగ్రత్త దాచిపెట్టుకున్నా. ఇంటికి ఏం చేయాలి? నాకు దేవుడు ఇచ్చిన మాట తెలుసా? దేవుడు అంటాడు, దట్ ఈజ్ నాట్ మై మిస్టేక్, దట్ ఈజ్ యువర్ మిస్టేక్. నేను నీకు 3 నెలలు కావాల్సిన డబ్బులు నీకు ఇచ్చే కానీ అది పోగొట్టుకుంది నేను కాదు. ఎలా ప్రభు అంటే, నీ అజాగ్రత్త వల్ల నువ్వు దాన్ని కోల్పోయావు. మనం అజాగ్రత్తగా చేసే పనుల వల్ల దేవుడు బాధ్యుడు కాదు. వాస్తవం 3 నెలలు కష్టపడటానికి ప్రయత్నించి దేవుడు నాకు సహాయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు, అంతే కదా, ప్రతిఫలం ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆ ప్రతిఫలాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
నేనేం చేశా? నిర్లక్ష్యం. అది నా నిర్లక్ష్యం వల్ల నేను పోగొట్టుకున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా జోబిలో కోల్పోయిన ఆ రోజు పర్సుకు దేవుడు అన్యాయం చేయకపోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ మై మిస్టేక్. నా అజాగ్రత్త వల్ల, నా కేర్‌లెస్ వల్ల ఆ రోజు దాని ద్వారా నాకు దేవుడు ఏమి నేర్పించాడంటే, నువ్వు కేర్‌లెస్‌గా ఉండవద్దు. కేర్‌లెస్‌గా అంటే నేను కోల్పోయినటువంటి ఆ పర్సుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వకపోవచ్చేమో గానీ, నా కళ్ళల్లో నుండి కన్నీరు కార్చిన కన్నీటి బొట్టుకు మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం. దానికి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అది నా జాగ్రత్త. నేను కేర్‌లెస్‌గా ఉన్నాను కాబట్టి. దానికైనా ఒకవేళ మనకు ఉండకపోవచ్చేమో కానీ, నా కళ్ళల్లో నుండి, నీ కళ్ళలో నుండి కన్నీరు కారినటువంటి, జోబిలో నుండి కింద పడిపోయిన పర్సుకు ప్రతిఫలం ఉండకపోవచ్చేమో గానీ, నీ కళ్ళల్లో నుండి, నా కళ్ళ నుండి కారిన కన్నీటి బొట్టుకు మాత్రం ఖచ్చితంగా, నిశ్చయముగా ప్రతిఫలం ఉంటది. పాట గుర్తొస్తుంది. కన్నీరు కార్చేవాడా, కన్నీరు నా కన్నీరు తుడుచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, అమ్మ నాన్న దూరమైనా, ఆప్తులంతా విడిచిపోయినా, నా అమ్మ నాన్న నీవేనయ్యా, నా అమ్మ నాన్న నీవేనయ్యా. ఈ లోకంలో మన కన్నీటిని తుడిచేది దేవుడే. అందుకే దేవుడు మొట్టమొదటిగా మానవుడు కలిసి జీవించేది ప్రతి వారి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయి. కాబట్టి ఇప్పటి వరకు నేను ఎంత ఏడ్చాను నీకు తెలుసా పాస్టర్ గారు? ఎన్ని బాధలు తెలుసా పాస్టర్ గారు? ఎన్ని అవమానాలు తెలుసు పాస్టర్ గారు? స్నేహితుల వల్ల, ఓకే, ప్రాణ స్నేహితుల వల్ల, తల్లిదండ్రుల ద్వారా, బంధువుల ద్వారా ఎన్నిసార్లు ఏడ్చని మీకే తెలుసు పాస్టర్ గారు. వాస్తవమే, నాకైతే తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు. నువ్వు కార్చిన కన్నీరు ఒకవేళ నువ్వైనా మర్చిపోవచ్చేమో కానీ, నీ దేవుడు నీ కన్నీటిని మర్చిపోయే దేవుడు కానే కాదు. దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చివరికి మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21:4 అందరం చూద్దామా? కాబట్టి ఇప్పుడు చేర్చావా, బాధపడుతూ కొన్నిసార్లు నీ ఏడ్పే నీకు విజయాన్ని ఇస్తుంది. ఆమేన్. తల్లి ఎప్పుడు బిడ్డకు రెస్పాన్స్ అవుతుంది తెలుసా? అడిగినప్పుడు కాదు, అరిచినప్పుడు కాదు, గోల చేసినప్పుడు కాదు. బిడ్డ ఎప్పుడైతే ఏడవటం ప్రారంభిస్తుందో తల్లి మనసు కరిగిపోతుంది. ఒక బిడ్డకు తల్లి ఎప్పుడు రెస్పాన్స్ అవుతుందో తెలుసా? అరిచినప్పుడు కాదు, పిలిచినప్పుడు కాదు, తిట్టినప్పుడు కాదు. ఎప్పుడైతే ఆ బిడ్డ కన్నీరు కార్చటం, ఏడవటం ప్రారంభిస్తాడో తల్లి వెంటనే రెస్పాన్స్ అవుతుంది. పరలోకమందున మన తండ్రి కూడా మనకి ఎప్పుడు రెస్పాన్స్ అవుతాడో తెలుసా? మనం కన్నీరు గాని కార్చగలిగితే, అసలు దేవుడు ఏమంటాడు తెలుసా? ఒక మాట చెప్పమంటున్నా, మనం ఏడ్చేటప్పుడు అసలు దేవుని యొక్క హృదయము, దేవుడు ఎలా స్పందిస్తాడో తెలుసా? మనం ఏడిస్తేనంట దేవుడు ఏమంటే తెలుసా? బిడ్డా నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించవద్దు. దేవుని మనసు ఎలాంటిదంటే
మనం ఏడిస్తేనంట దేవుడు ఏడుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలి, నీ బాధే దేవుని బాధ. నువ్వు ఏడ్చిన ప్రతి సమయంలో దేవుడు ఏడుస్తాడు నీతో పాటు. ఆయన ఏడవలేక ఇక నన్ను ఏడిపించొద్దు, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఏడిస్తే నేను ఉండలేకపోతున్నాను అని దేవుడు అంట, నువ్వు ఏడవద్దు బిడ్డ, నువ్వు ఏడిస్తే తట్టుకోలే. ఎప్పుడన్నా కొన్ని సంఘటనలు ఈ సమయం గుర్తు రావాలి. కొన్నిసార్లు మనకి ఏదైనా బాధ వస్తే, ఓకే, అంటే నాకు బాగా గుర్తుయితే లేదు కానీ, ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఓకే, చిన్నప్పుడు అంటే దగ్గర దగ్గర 13 సంవత్సరాల పడు చనిపోయింది. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ సోషల్ స్టడీస్. మా అమ్మ చనిపోయి బయట పండుకోబెట్టారు. ఉదయం చనిపోయింది, ఉదయం 7 గంటలకు అట్లా చనిపోయింది. అప్పుడు నేను ఆట ఆడుకుంటుంది, చూస్తారు మీ అమ్మ చనిపోయిందిరా అని. పోయా, పోయినప్పుడు చూసినప్పుడు నాకు ఏడుపు వాస్తవానికి. 8 సంవత్సరాలు కదా, ఏడుపు. అంటే ఒక రోజుకు బాగాలేక మంచంలో పడుకుంది కదా, అలానే ఫీల్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వచ్చేసి "ఇంక రారా, టైం అయిపోయింది ఎగ్జామ్ కదా", వాళ్ళకు కూడా అసలు తెలియదు కదా. ఇంకా ఒకవైపు ఏమో అమ్మ శవము, మరొక వైపు ఏమో సోషల్ ఎగ్జామ్. ఆలోచించు. ఇక్కడేమో స్నేహితుడేమో రారా ఈరోజు చివరి పరీక్ష వెళ్ళి రాసొద్దాం అంటున్నాడు. ఇటేమో అమ్మ శవం ఉంది. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తేనేమో అమ్మ సమాధిని చూడలేము. అమ్మ సమాధిని చూడాలంటే ఎగ్జామ్ అవుతుంది. ఏం చేయాలి 8, 13 సంవత్సరాల వయసులో? అప్పుడు ఏం చేశానంటే వాడితో పాటు వెళ్ళిపోయి సరే హెడ్ మాస్టర్ని అడుగుదామని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. సార్, మా అమ్మ చచ్చిపోయింది సార్, ఈరోజు నాకు కొంచెం సెలవు ఇస్తారంటే అతను నాకు ఇవ్వలేదు సెలవు. నేను జరిగిన సంగతి చెప్తున్నాను. ఎంత బతిమలన్నా కానీ పంపించండి సార్, మా అమ్మ చనిపోయింది సార్. ఏంటి సార్ పరీక్ష అయిపోయేసరికి మా అమ్మని సమాధి చేస్తారు సార్ అడిగే నేను చిన్న పిల్లని కదా, నాతో పాటు ఎవరు రాలి. కానీ ఒప్పుకోవాలి అసలు. నేనేం చేశానంటే ఇంకా హాల్లో కూర్చొని పేపర్ ఇచ్చారు కానీ నమ్ముతారో నమ్మరు, ఆ రోజు నేను కన్నీటితో ఎగ్జామ్ రాశాను. అంటే అర్థం ఏంటో తెలుసా, ఏడ్చుకుంటే రాయలేదు, నా పేపర్ అంతా కన్నీళ్ళతో తడిచిపోయింది, ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇలా పెట్టుకొని ఉన్నా, ఇలా పెన్ను పెట్టా, రాద్దామంటే మాట రావట్లే. ఆ 2:30 గంట ఏడ్చింది. ఆ 2:30 గంటంతా ఏడ్చేసరికి ఆ పేపర్ అంతా తడిచిపోయింది. ఆ కన్నీళ్లతో తడిచిన పేపర్ని మడత పెట్టేసి ఇచ్చేసి ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ సమాధి చేసి పెట్టింది. ఆ రోజు మా అమ్మ నన్ను విడిచిపోయినప్పటికీ దేవుడు నన్ను మాత్రము కొన్నిసార్లు మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నీ కన్నీటికి కూడా వాళ్ళు రెస్పాన్స్ కాకపోవచ్చు. చాలా బతున్నాడు సార్, త్వరగా పంపించారు సార్, మధ్యాహ్నం కాలం మా అమ్మని సమాధి చేస్తారు సార్ అన్నా కానీ పంపించారు. కానీ దేవుడు అలాంటి కఠినాత్ముడు కాదు. నువ్వు ఒక్క కంటి బొట్టును రాలిస్తేనే ఆయన తట్టుకోలేడు. మన దేవుడు ఏడ్పించే దేవుడు కాదు, మనతో పాటు ఏడ్చే దేవుడు. మా కన్నీటిని చూస్తూ ఉండే దేవుడు కాదు, ఆ కన్నీటిని తుడుస్తుండే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎందుకు పరిశుద్ధాత్మ ఇక్కడ ఆర్చేసేట్లా
అన్నమాట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎవరు నన్ను ప్రేమించేవారు లేరు. ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు. అని కర్చీపులు తడిచిపోతున్నాయా? కొన్నిసార్లు తింటూ ఏడుస్తుండొచ్చు. తింటున్నావు కానీ ఆ కన్నీరు అన్నంలో కొన్నిసార్లు మనం తినే ప్లేట్‌లో కన్నీళ్లు పడుతుంటాయి. కొన్ని నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, అవన్నీ నేను పుస్తకంలో రాసి పెట్టాను. అవన్నీ నేను రాసి పెట్టాను. నువ్వు వచ్చిన తర్వాత ఈ భూమి మీద బతికున్నప్పుడు ఎన్నిసార్లు కన్నీరు కార్చావో వాటన్నిటికి ప్రతిఫలం నా దగ్గర నేను ఇస్తాను. నీ కన్నీటికి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. అన్న కన్నీరు కార్చింది. కన్నీరు కార్స్తే కుమారుని కన్నీళ్లతో. బైబిల్ ఒక స్త్రీ ఉంది. ఆమె నేను వేదనతో వీడిని కన్నాను కాబట్టి వీడికి వేదనా పుత్రుడిని పెట్టిందంట. ఎవరు? ఎబ్బేజు. ఎబ్బేజు పేరేంటి తెలుసా? వేదనా పుత్రుడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒరే వేదన, ఒరే వేదన, ఒరే వేదన. ఆటకు పోయి ఆట ఆడుకునే కాడ ఒరే వేదన, హేళన. స్కూల్కి వెళ్ళా కానీ వేదన, ఎక్కడికి వెళ్ళి కానీ వేదన వేదన వేదన. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాడికి వేదన అని పెట్టింది. ఎక్కడికి వెళ్ళినా కానీ హేళన. అరే వీడికి వేదన వస్తున్నారా? వేదన వేదన. ఎందుకురా నీ పేరు వేదన పెట్టిందంటే మా అమ్మ నాకు వేదన అని పెట్టింది. ఎందుకు పెట్టిందంటే నేను వీడిని వేదనతో కన్నాను కాబట్టి వీడి పేరు వేదనా పుత్రుడు. ఈ వేదనా పుత్రుడు ఒక రోజు ప్రజలు పెట్టే బాధను భరించలేక ప్రార్థన చేశాడు. ఈ మాట చదివి ముగించేస్తాం. ఓకే. దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం అనుకుంటా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనము. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినకి అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. కింద పుట్నోట్లు ఏముందన్న ఎబ్బేజ్ అనే మాటకు? వేదన పాస్టర్ గారు. వేదన. జీవితం అంతా వేదన, పేరు వేదన, బ్రతుకు వేదన. వేదన అంటే కన్నీరే కదా పాపం. అయితే ఈ కన్నీరు కార్చి వేదనా పుత్రుడు ఒక రోజు ఏం చేశాడు తెలుసా? చదువు నాన్న 10వ వచనం. 10వ వచనం చదువు నాన్న. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇప్పుడు 9వ వచనం మొదటి భాగం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినవి అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఈ వేదనా పుత్రుడంట ప్రార్థన చేశాడు. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. వేదనతో చేస్తున్నాడు వేదనా పుత్రుడు. ఇతని పేరు వేదన, ఇతని బ్రతుకు వేదన,
ఇతని ప్రార్థన కూడా వేదన. బా ఆలోచించు. ఇతని పేరు వేదన, ఇతని జీవితమే వేదన, ఇతని ప్రార్థన కూడా వేదనే. ఏమని వేదన పుత్రుడు వేదన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. నా పేరు వేదనే, నా బ్రతుకు వేదనే, నా ప్రార్థన కూడా వేదనే. నా పేరు మారాలి, నా బ్రతుకు మారాలి, నా ప్రార్థన మారాలని వేదనతో దేవుని సన్నిధిలో వేదన పుత్రుడు ప్రార్థిస్తున్నాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము. తర్వాత 2, నా సరిహద్దులను విశాలపరచుము. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. తర్వాత నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను. ఎంత చక్కటి వేదనాపుత్రుడి ప్రార్థన చూసావా? వేదనాపుత్రుడు ప్రార్థన చేస్తా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. వేదనగా ఉన్నను, బాధగా ఉన్నను, కన్నీరు కాస్తున్నను, నాలో ఉండే వేదన తొలగించు. నిశ్చయముగా నా సరిహద్దులను విశాలపరచు. నువ్వు నాకు నీ హస్తము నాకు తోడుగా ఉంచు. నాకు కీడు రాకుండా నాకు దయచేయి. 4 విషయాలు ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? 9 చూస్తే, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదనతో ప్రార్థించేవారు ఘనపరచబడతారు, అందరికంటే ఘనంగా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఏడ్చేవని బాధపడద్దు. ప్రతి కన్నీటిని నేను తుడవబోతున్నా. ఎప్పుడు తెలుసా? దేవుడిని కలుసుకోబోతున్న సమయం. కాబట్టి ఏడ్చినందుకు మాత్రం ఎప్పుడూ బాధపడద్దు. పాపం చేస్తే బాధపడు, తప్పు చేస్తే బాధపడు, కానీ ఏడ్చినందుకు నువ్వు ఎప్పుడు కూడా ఫీల్ కాదు. ఎందుకంటే ఆయన మన కన్నీటిని దాస్తున్నాడు, తర్వాత కన్నీటిని రాస్తున్నాడు, 3 కన్నీటికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడికి 3 మాటలు చెప్ప. 1, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన చూస్తున్న దేవుడు. 2, హాగరు ఏడుస్తుంటే చూశాడు. హాగరు అరణ్యములో ఏడుస్తుంటే చూశాడు. ఆ పిల్లవాడు కన్నీళ్లు చూస్తున్నాడు దేవుడు. అందుకనే అసలు దేవుడికి పేరు పెట్టింది హాగరు. ఏమని పెట్టింది తెలుసా? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. అసలు మనం కూడా పేరు పెట్టాలి. దేవుడికి పేరు పెట్టిందేమా ఎవరు? హాగరు. ఏమని? చూచుచున్న దేవుడవయ్యా. బా, ఎందుకు? అరణ్యములో నీళ్లు లేక నేను నా బిడ్డ ఏడుస్తుంటే నా కన్నీటిని చూసావు కాబట్టి, నా కోసం భూమి నుండి నీటి బుగ్గను నువ్వు లేపావు కాబట్టి, నీ పేరు నువ్వు చూచుచున్న దేవుడవు. నువ్వు అనుకోవచ్చు, నా కన్నీటిని చూడటం లేదు, నా బాధను చూడటం లేదు. అలా ఎప్పటికని ఒకవేళ నువ్వు హాగరుని అడిగితే నువ్వు చెప్పేది అబద్ధం అంటది హాగరు. ఎందుకు తెలుసా? ఆయన చూడని దేవుడు కాదు, ఆయన చూసే దేవుడు. ఆయన పేరే చూచుచున్న దేవుడు. ఆయన చూస్తున్నాడు. ఈ రోజు కూడా నువ్వు బాధపడుతున్నావు, ఈ రోజు కూడా నువ్వు ఏడుస్తున్నావు, ఈ రోజు కూడా నువ్వు వేదన పడుతున్నావు. ఎవరు చూడటం లేదు, ఆయన చూస్తున్నాడు. ఆయన పేరే చూచుతున్న దేవుడు. ఒక పేరు పెట్టేసింది ఆయన. కాబట్టి నంబర్ 1, ఆయన నీ కన్నీటిని చూసే దేవుడు. కన్నీటిని చూసే దేవుడు. 2, ఆయన నీ కన్నీటిని తుడిచే దేవుడు. చాలా మంది కన్నీరు చూస్తారు, ఏడుస్తుంటే బాగా చూస్తారు, గుడ్లు పెద్దవి చేసి ఇంకా ఏడవాలి. ఇంకా నీకు అప్పుడేమైంది? నువ్వు ఏడవాలి. కొంతమంది కన్నీరు కారుస్తుంటే చూసి ఆనందిస్తారు, చూసి హేళన చేస్తారు. కానీ నేను సేవించే దేవుడు మన కన్నీటిని కేవలం చూసేవాడు కాదు,
ఏం చేస్తాడు ఆయన? రెండవదిగా కన్నీటిని తుడిచే దేవుడు. మనకు కొంతమంది ఉంటారు, మనం ఏడుస్తున్నప్పుడు చూసేవాళ్ళు. మరి కొంతమంది ఏడుస్తుంటే ఏడవద్దమ్మా, ఏడవద్దు నాన్న, ఏడవద్దు బిడ్డ అని తుడిచేవారు. మన దేవుడు ఎవరు? మన కన్నీటిని తుడిచే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా మన దేవుడు ఎవరు? మన కళ్ళల్లో నుండి వచ్చిన కన్నీటిని తుడిచి ఆ నీటిని దాచిపెట్టేవాడు. ఆ నీటిని ఒక బుడ్డిలో దాచిపెట్టేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర నీ కన్నీటికి విలువ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కార్చే కన్నీటికి ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు అంటున్నాడు, నీ కన్నీటికి నేను విలువ ఇస్తాను. అందుకే ఏమంటున్న కీర్తనకారుడు, ఆయన నా కన్నీళ్లను బుడ్డిలో ఉంచాడు. మూడవదిగా ఆయన మన కన్నీటిని ఏం చేశాడు? దాచిపెట్టాడు. నాలుగవదిగా ఆయన మనము కార్చిన కన్నీటికి ప్రతిఫలమునిచ్చువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కన్నీటిని చూసేవాడు, మన కన్నీటిని తుడిచేవాడు, మన కన్నీటిని దాచిపెట్టేవాడు. తర్వాత ఇంకో మాట వస్తుంది, ఆయన మనం కార్చిన కన్నీటిని తుడవటం మాత్రమే కాదు, దాచిపెట్టడమే కాదు, ఒక పుస్తకంలో రాసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొర్దెకై ఒక రోజు రాజుకు మేలు చేశాడంట, గ్రంథంలో రాశారంట. ఒక రోజు తర్వాత నిద్ర పట్టకు చదివేసరికి, అరే పలానా రోజు నాకు ఇతను చేశాను, నేనేం చేశాను. అలానే దేవుడు మన కన్నీటి తుడవటమే దాచి దాన్ని రాసి పెడతాడు. ఐదవదిగా ప్రతిఫలం ఇస్తాడు. ఒకరోజు నీ పుస్తకాన్ని తెరుస్తాడు. ఎన్నిసార్లు ఏడ్చావు, ఎందుకు ఏడ్చావు, ఎవరి నిమిత్తం ఏడ్చావు చూసి ఒక్కొక్క దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మన కోసం తన ప్రాణమును పెట్టిన దేవుడు మన కోసం ఏదైనా చేయగలడు. ప్రార్థన చేసుకుని తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ఎవరైనా ఒకరు ఆత్మ చేత ప్రేరేపణ కలిగిన వారు ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థనను నడిపించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 ప్రేమగలను తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇదిగోన తండ్రి నీకే వందనాలయ. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా అనేక విషయాలు ప్రభా, అనేక మర్మాలున్న తండ్రి, మీరున్న తండ్రి పాస్టర్ గారి ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీకే వందనాలు. ఇదిగోన తండ్రి, మూడవ సృష్టి నిమిత్తమై ప్రభా ఈ యొక్క దినాన్ని మాట్లాడించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క భూమిని శుద్ధి చేయుటకు ప్రభా అగ్నితో కాల్చినట్టున తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చిన నా తండ్రి, మరలన తండ్రి నూతన ఆకాశాన్ని నా తండ్రి సృజించినట్టు, నూతన భూమిని సృజించినట్టున తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చిన నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. ఇదిగోన్న తండ్రి మా యొక్క కన్నీటిని నా తండ్రి తుడిచే గొప్ప దేవానికి స్తోత్రాలు. మా యొక్క ప్రతి బాష్ప బిందువుని నా తండ్రి తుడిచివేసే నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఎలాంటి ఆపదలు కలిగి ఉన్నప్పటికీ ఈ యొక్క లోకంలో ఉన్న మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా విడిచిపెట్టినప్పటికీ నా తండ్రి, ఎదుగు నా తండ్రి నువ్వు విడిచే దేవుడవు కాదయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మా యొక్క కన్నీటి ప్రార్థనని నువ్వు ఆలకించే గొప్ప దేవానికి స్తోత్రాలు నా తండ్రి. ఈ యొక్క లోకంలో ప్రభా అనేక విద్యలు కలిగి మేము ఉన్నప్పటికీ కూడా నా తండ్రి, ఎదుగున తండ్రి అంగలార్పిక విద్యను నా తండ్రి మేము నేర్చుకోవాలని ప్రభా నూతనంగా నా తండ్రి యొక్క విషయం ద్వారా నా తండ్రి మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. మా యొక్క
నా తండ్రి తుడిచి గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. మా యొక్క కన్నీటిని నా తండ్రి ఏమాత్రము వ్యర్థం అవ్వవన్న తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చిన నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. ప్రతిఫలము దయచేసి నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థించాడన్న తండ్రి వారి యొక్క కన్నీటిని నా తండ్రి చూచానన్న తండ్రి వాక్యం ద్వారా సెలవిచ్చిన నా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. మేము ఎప్పుడైతే నీకు నా తండ్రి కన్నీటితో మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు జవాబును దయచేసి నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి కన్నీటిని బుడ్డిలో దాచిపెట్టిన తండ్రి వాటికి ప్రతిఫలము దయచేస్తానని ప్రభా వాక్యం ద్వారా సెలవిచ్చిన నా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ విధముగా అనేక విషయాలు నా తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభా మీరు మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా. ఎదుగున తండ్రి నీ యొక్క కృప చేత బలపరిచి ప్రభా ఎదుగున తండ్రి నీకు వందనాలు. నీ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క దినాన ప్రభా తృప్తిగా నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ యొక్క వాక్యము విన్నది విడిచిపెట్టకన తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా నిమర వేసుకున్నటకు సహాయాన్ని దయచేయండి. ఇతరులకు కూడా నా తండ్రి తెలియచేయుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. పాస్టర్ గారి ద్వారా నా తండ్రి అనేక విషయాలు ప్రభా మీరు చెల్లించుకుంటూ మా యొక్క ప్రతి ప్రార్థనని ఆలకించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతా నీ చేతులకి సమర్పించుకుంటూ ఇదిగో నా తండ్రి ముఖ్యంగా వాక్యాన్ని బోధించిన పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకొని నీ యొక్క కృప చేత బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ పాస్టర్ గారు చేస్తున్న పరిచర్యలో పనిలో ప్రయాణాల్లో ప్రభావ మీరే తోడుగా నీడగుండి ఇంకా అత్యధికంగా నా తండ్రి మీరు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క టీంలో ఎంతమంది అయితే ఉంటున్నారో ప్రభా ఇది వరకు నా తండ్రి వారి యొక్క కన్నీరు నా తండ్రి వ్యర్థం అయిపోయాయి అన్న తండ్రి యొక్క ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటున్నారో ప్రభా మీరు ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఏమాత్రము వ్యర్థం అవ్వవు వాటికి నేను ప్రతిఫలం ఇస్తానని ప్రభా మీరు వాక్యం ద్వారా బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినచర్య అంతా నీ చేతులకి సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈరోజు చిన్న అసైన్మెంట్. ఆమేన్. ఈరోజు కొన్ని పాటలు చెప్తాను. ఈ రోజు వరకు ఆ పాటలే వినండి. టైం ఒకటి కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉండబోమ. అదొక పాట. అది శాలేం రాజు గారి పాడిన పాట అనుకుంటా. కష్టాలు కన్నీళ్ళు కలకాలం నీచు ఉండబోమ. అదొక పాట. అంటే ఈ రోజు ఈ పాటలు వింటుండే ఏమవుతుందంటే అసలు సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ అంతే. అదొకటి కన్నీరేలమ్మా కరుణించే. అదొక పాట. తర్వాత కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు. రాసుకుంటున్నారా? రాసి ఆ పాట జస్ట్ రాసి దాన్ని పెట్టు. ఈ రోజు మీరు ఈ పాటలు వినండి. రియల్ చెప్తున్నాను, దేవుడు కొంతమంది జీవితం ఏదో చేయబోతున్నాడు. ఒకటి కష్టాల కన్నీళ్ళు ఉండబోవు శాల. రెండోది కన్నీరేలమ్మ. తర్వాత కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు. తర్వాత కన్నీళ్లతో నేస్తమా. అదొక పాట. అది ఒకసారి కరెక్ట్ చెప్తాను. కన్నీళ్లతో పగిలిన కన్నీళ్లతో గుండెనా కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా. అదొకటి. తర్వాత చెమ్మగిల్ల కళ్ళల్లోనే కన్నీళ్ళంత కాలం. అది చెప్పే కదా. అదొకటి. తర్వాత కన్నీరు తుడుచువాడ. తర్వాత ఓకే
వీలుంటే రాష్ట్ర ఇవి లింక్ వాళ్ళకి పంపించేసి ఈ రోజు మీరు వినండి. అంటే అంటే మనం పాడే పాటల్లో చాలా ఉన్నాయి అనుకో, కానీ ఇవన్నీ కూడా కన్నీటితో రాసిన పాటలు. ఓకే, వాళ్ళ జీవితములో కన్నీళ్లు అంటే కన్నీరు ఏరులై పారి ఆ కన్నీటిలో పుట్టిన పాటలు. అది సంతోషంలో రాసే పాట వేరు, శ్రమల్లో రాసే పాట వేరు. ఓకే, రకరకాల మూలు, కానీ ఇవి కన్నీళ్లతో రాసిన పాటలు అది. ఓకే, మనిషి ఏడ్చినప్పుడు ఆ కన్నీరు ఒక పాటగా వచ్చినటువంటి, అంటే కన్నీళ్లతో పుట్టిన పాటలు. ఏదన్నా ఉంటే నేను పెడతా. ఈ పాటలు ఈ రోజు ఇప్పుడినా పర్లేదు, ఈ రోజు సాయంత్రం కల్లా మీరు వినండి. నిజంగా ఏదో వింటాం కాదు, కానీ ఆ పాట మీ జీవితం అప్లై చేసుకున్నా. రియల్ చెప్తున్నాను, ఈ రోజు దేవుడు ఆ పాటల ద్వారా మిమ్మల్ని దర్శిస్తాడు, మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అందరికి. ప్రైజ్ లార్డ్. సారీ, టైం ఎక్కువైందా, క్షమించండి. టైం చాలా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ యొక్క ఉదయకాల సమయంన ఈ యొక్క 3వ సృష్టి గురించి అనేక విషయాలు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రియల్లీ బ్లెస్సెడ్ సెషన్ పాస్టర్ గారు. నూతనంగా మేము నేర్చుకున్నాము. మెయిన్ గా కొత్తగా నేనేం నేర్చుకున్నానంటే, అంటే అనేక విద్యలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కన్నీటి విద్య మనము నేర్చుకోవాలనేసి ఈ యొక్క రిఫరెన్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు. రియల్లీ సో బ్లెస్డ్ సెషన్ పాస్టర్ గారు. మన యొక్క కన్నీళ్లను తుడిచే దేవుడని, కన్నీళ్లను చూచి ఆ యొక్క బుడ్డిలో కాచి వాటికి ప్రతిఫలం ఇస్తానని, ఈ విధంగా అనేక విషయాలు మేము నేర్చుకున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ. పాటలు పాడి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలండి. అదే విధముగా వాక్యాన్ని పోస్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా వాక్యాన్ని బోధించినటువంటి పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. గమనించండి, సాయంకాల సమయంలో జరుగుతున్నటువంటి 7 to 8 హోలీ బైబిల్ క్విజ్, 9 to 10 నిస్సి బైబిల్ క్విజ్ లో ప్రతి ఒక్కరూ ఆత్మ ప్రేరేపణ చేత సిద్ధపాటు కలిగి ఆ యొక్క క్విజెస్ లో పాల్గొనవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేస్తుంటున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని దేవుని నామాన్ని మహిమపరిచి మీరు లేవవచ్చండి. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.